హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సెల్బే మొబైల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ గారు. మరి ఈరోజు కోల్కతా ఇన్సిడెంట్ పైన మాట్లాడడానికి ఒక ఫాదర్గా కూడా మన ముందుకు వచ్చారు. అంటే జరిగిన సంఘటన మీద అది ఎంత దారుణంగా జరిగింది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా రీసెంట్గా చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అటాప్సీ రిపోర్ట్ అయితే వచ్చింది. దాంట్లో చూసుకుంటే ఇంకా భయంకరమైనటువంటి నిజాలు అయితే బయటకు వచ్చాయి. 14 ఇంజ్యూరీస్ జరిగాయి మొమితా దేవ్నాథ్ పైన అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. మరి దానిపైన మాట్లాడడానికి కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, ఈరోజు మిమ్మల్ని పిలవడానికి గల కారణం యాజ్ ఎ ఫాదర్గా కూడా ఇన్సిడెంట్ మీరు ఫాలో అవుతూనే ఉన్నారు కదా. సో మనం రీసెంట్గా ఒక వీడియో చేసాము ఆగస్ట్ 15 మీద. అవునండి. అంటే మహిళలకి స్వాతంత్రం వచ్చిందా, 78 సంవత్సరాలు ఇండిపెండెన్స్ జరుపుకున్నాం మనం అనే దానిపైన కూడా మాట్లాడుకున్నాం. మరి చూసుకుంటే ఇన్సిడెంట్ అనేది లేటెస్ట్గా అయితే అటాప్సీ రిపోర్ట్లో దారుణమైన నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే 14 చోట్ల ఆమెకి ఇంజ్యూరీస్ అయ్యాయి అని చెప్పేసి. మరి యాజ్ ఏ ఫాదర్గా అంటే మీకు ఒక ఆడపిల్ల ఉంది, మరి సొసైటీలో ఇలాంటి జరుగుతుంటే అంటే ఎలా చెప్తారు, దీన్ని ఎలా చూడాలంటారు? చాలా బాధాకరమైన దుర్ఘటన నవీన గారు. మీరు చెప్పినట్టుగా మనము పోయిన వారమే అంటే బిఫోర్ అవర్ 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ముందు ఒక చిన్న వీడియో చేసుకున్నాము. దాంట్లో మీరు అడిగిన ప్రశ్న, అర్ధరాత్రి ఒక స్త్రీ ధైర్యంగా నడిచే రోజు వస్తుందా, వచ్చిన రోజే స్వతంత్రం అనుకుందామా అనే విషయం మీద మనము కాసేపు చర్చించుకున్నాము. సో దానికి జరిగిన ఈ సందర్భంలోనే అంత గొప్పగా మనము ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడుకునే సందర్భంగా ఇటువంటి దుర్ఘటన జరగడం అనేది చాలా 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 బాధాకరమైన విషయం అండి. ఇది మన రాష్ట్రం గురించి తీసుకుంటే మనము తెలంగాణ తల్లి అంటాం, మన భారతదేశాన్ని భరతమాత అంటాం. అంటే ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని మనం ఒక తల్లితో మనము పిలుచుకుంటున్నాం. ఒక తల్లి రూపంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని చూసుకుంటున్నాం. ఇంత గొప్ప సంస్కృతి ఉన్న మన భారతదేశంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా 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 బాధాకరమైన విషయం అండి. సో ఇప్పుడు జరిగిన ఈ కోల్కతా డాక్టర్ సంఘటన చూసుకుంటే కనుక ఒక విషయం ఏంటంటే, మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థలో ఒక సిద్ధాంతం వాళ్ళు ఫాలో అవుతారండి. ఏంటంటే 100 మంది దోషులకు శిక్ష పడకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దనేది మన ఫిలాసఫీ, మన న్యాయ వ్యవస్థకి ఫిలాసఫీ. సో అంత గొప్ప ఉదాత్తమైన, అంత గొప్ప కల్చర్ ఉన్న మన న్యాయ వ్యవస్థలో, అంటే 100 మంది దోషులు శిక్ష పడకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దని మన న్యాయ వ్యవస్థలోనే అంత గొప్ప ఉద్దేశం ఉన్నప్పుడు మరి తను ఏమీ నేరం చేసిందండి? తను ఏం నేరం చేసింది ఒకసారి ఆలోచిద్దాం మనం. ఇది ఒక సైకాలజిస్ట్గానో లేదా ఒక న్యాయవేత్తగానో ఆలోచించాల్సిన అవసరం లేదు. దీని గురించి మనము రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదండి. ఒక ఫాదర్గా, ఒక మనిషిగా, ఒక మానవుడిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే మనం ఇటువంటి సంఘటనల మీద మనము అంటే వృత్తిపరంగా, న్యాయపరంగా లేదా ఇంకా వేరే రంగాల్లో ఉండే వాళ్ళ వ్యక్తులు మాట్లాడే విధానం కాకుండా ఒక సాధారణమైన మనిషిగా ఏ రోజైతే మనం మాట్లాడి చర్చించుకుంటామో ఆ రోజు నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. సార్, రిపోర్ట్ చూస్తే అటాప్సీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో అసలు ఎంత దారుణమైన విషయాలంటే ఆమె హెడ్కి ఇంజురీ అయింది, చీక్స్కి, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, నీస్ కానీ, తుంటి దగ్గర కానీ, ఇంకా ఐస్ కానీ, లిప్స్ కానీ, అంటే ఎంత బ్రుటల్గా అసలు దీన్ని అసలు అంటే చెప్పడానికి కూడా అవ్వట్లేదు ఈ మాటలు అన్నీ కూడా. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే పేరెంట్స్లో ఎంత భయం అనేది ఏర్పడుతుంది ఈ సంఘటన నుంచి. అంటే ఎంత కాపలా కాయాలి ఆడపిల్లని? నేను కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, మాట్లాడుతుంటే నాకు కూడా కొద్దిగా వర్డ్స్ వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అండ్ ఎవరిని కదిలించినా కూడా, ఎవరితో ఈ టాపిక్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సో ఒక మనిషి స్వభావము బేసికల్గా ఇంత క్రూరంగా ఎందుకు ఉంటుంది? నేనేం సైకాలజిస్ట్ కాదు, కానీ నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఇంత క్రూరత్వంగా ఎలా బిహేవ్ చేయగలడు అనేది ఒక వైపు ఆలోచిస్తే, రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ఈ వ్యవస్థలు ఏవైతున్నాయో ఈ వ్యవస్థలు కారణమా, కుటుంబ నేపథ్యమా,
లేకపోతే ఇంకా ఏముంది ఒక మనిషి ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి విషయాన్ని మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మీకు సాధారణమైన ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఒక మనిషి యొక్క జీవితకాలంలో ఒక ఇల్లు కొనుక్కుంటాడు లేదా ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇల్లు కట్టుకోవడం కొరకు ఆయన జీవితకాలం కష్టపడతాడు, ఒక సాధారణ వ్యక్తి. సో అతను కొన్ని డబ్బులు పెట్టి తన కష్టపడ్డ సంపాదన అంతా డబ్బులు పెట్టి తను ఏం చేస్తాడు, ఒక ఇల్లు కట్టుకోవడం కొరకు ఒక ఇంజనీర్కి అప్పచెప్తాడు. రైట్? ఆ ఇల్లు వయస్సు 100 సంవత్సరాల 200 సంవత్సరాల, దాని ప్రకారంగా ఆ ఇంజనీర్ దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇస్తాడు. దానికి సంబంధించిన మ్యాసన్ దానికి ఆ 100 సంవత్సరాలకి రాబోయే ఎటువంటి విపత్కర పరిస్థితులు తట్టుకోవడానికి నిలబడడం కూడా కావాల్సిన దానికి సంబంధించిన కాంక్రీటు, రెయిన్ఫోర్స్మెంట్, స్టీల్ అన్నీ ప్రపోర్షన్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ వ్యక్తి ఇంజనీర్ మీద పూర్తి నమ్మకం ఉంటుంది, సిమిలర్లీ ఆ మ్యాసన్ మీద పూర్తి నమ్మకం ఉంటుంది. గుడ్డిగా తన కష్టాన్నంతా కూడా డబ్బు రూపంలోకి మార్చి వాళ్ళ చేతులు పెడతాడు. ఒకవేళ ఆ ఇంజనీరే గనక దాన్ని స్వార్థంగా ఆలోచించి కొద్దిగా కకృతిపడి ఆయన ప్లాన్లో తేడా ఇచ్చాడు అనుకోండి, ఇతని జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బు ప్లస్ నమ్మకం ఏమవుతుందండి, కొలాప్స్ అయిపోతుంది. లేదనుకోండి మ్యాసర్ ఉందనుకోండి, ఆయన తప్పు చేశాడు అనుకోండి, సేమ్ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక మనిషి ఇంత రాక్షసత్వంగా, ఇంత పైశాచికంగా, పాశవికత్వం ఉంటారు అంటే పశువులాగా బిహేవ్ చేశాడు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ దుర్ఘటన ఏదైతే ఉందో పశువులతో పోలిస్తే కూడా పశువులు బాధపడతాయండి. సో అంత దారుణమైన దుర్ఘటన. సో ఎందుకు ఇలా ఒక మనిషి బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం మీద చాలా రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. వ్యవస్థ లోపమా లేదా ఇండివిజువల్ మనిషి లోపమా, అది మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉందండి. సార్ ఇప్పుడు రిపోర్ట్లో చూసుకుంటే కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసి మనకి మాన్యువల్ స్ట్రాంగులేషన్ అని చెప్తున్నారు కదా, అంటే ఏంటి సార్ అది? మాన్యువల్ స్ట్రాంగులేషన్ ఏంటంటే మనకి బేసికల్గా మన ఎంటైర్ హ్యూమన్ అనాటమీ ఉంది సార్, దానికి కంప్లీట్గా అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ నుండి వస్తుంటాయి. ఓకే, సో ఆ బ్రెయిన్ మనకు యాక్టివ్గా పనిచేయాలంటే మనకు 2 అవసరం. ఒకటి ఆక్సిజన్ వెళ్ళాలి, 2 బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. సో ఈ రెండిట్లో అంటే ఈ బేసికల్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆక్సిజన్. ఓకే, సో ఈ మాన్యువల్ స్ట్రాంగులేషన్ అనేది ఏంటంటే మెడ నరాల మీద కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్, కొన్ని స్పెసిఫిక్ వెయిన్స్ ఉంటాయండి. ఆ వెయిన్స్ మీద కనుక ఒక రకంగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్కి సప్లై కావాల్సిన ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో దట్ లీడ్స్ టు సబ్ కాన్షియస్నెస్ కానీ అంటే లేదా కాన్షియస్ లేకుండా పోవడము, లేదా ఇంకా సివియర్గా కనుక ప్రెషర్ వస్తే కనుక చనిపోయే అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా బాగా తెలిసిన వాళ్ళు చేసిన యాక్టివిటీ. అంటే మనము కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం, న్యూస్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాం కదా సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా తెలిసిన వాళ్ళే చేశారంటే మెడికల్ పరంగా కొన్ని ఆర్టికల్స్లో చెప్తున్నారు ఏంటంటే స్నేహితులే చేశారు, ఫ్రెండ్సే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా డాక్టర్సే కాబట్టి వాళ్ళకి ఆ టర్మినాలజీ ఎలా చేయాలి, ఎక్కడ నొక్కితే ఎక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అనేది అన్నారు. మరి చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ కన్వర్జేషన్ అయితే లీక్ అయింది సార్. వాళ్ళిద్దరు కన్వర్జేషన్లో ఏముంది అంటే ఇలానే మాట్లాడుకుంటున్నారు. ఆ నైట్ ఎప్పుడైతే ఆమె పడుకోవడానికి వెళ్ళిందో ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నారు 4 అని చెప్పేసి అంటున్నారు. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు, మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు వాళ్ళు అనేది, అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఇటువంటి ఘోరమైన దుర్ఘటనలు ఒక మనిషి ఎంతో మానసిక రోగి అయితే తప్ప చేయడము అసాధ్యం. ఓకే, అది ఒక యాంగిల్లో మనం ఆలోచించాలి. రెండవది టీమ్ ఆఫ్ పర్సన్స్ చేశారు, వాళ్ళ మెడికో క్లాస్మేట్స్ అని కొందరు అంటున్నారు, లేదా వాళ్ళ సెక్యూరిటీ సంబంధించిన పర్సన్ వాళ్ళ టీం మెంబర్స్ అంటున్నారు. ఇవన్నీ రకరకాల కాన్స్పిరసీ మనం వింటున్నాము. సో ఈ అటాప్సీ రిపోర్ట్ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్లీ ప్రూవెన్ దట్ ఇట్ ఈస్ ఏ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అంటున్నారు. సో దీంట్లో ఎవరు ఏంటి ఇంకా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఏం చెప్తున్నారంటే దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి అంటున్నారు. కాబట్టి ఒకవైపు సభ్య సమాజము ఇంతగా బాధపడే తల వంచుకునే ఇటువంటి దుర్ఘటన సందర్భంలో ఒక సామాన్య మానవుడు బాధ ఒకవైపు ఉంటే దానికి ఇంకొక వైపు ఉంటారండి. వాళ్ళ ప్రయత్నం అంతా ఎలా ఉంటుందంటే దీంట్లో ఏమైనా బిగ్గర్ రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఉందా, ఇన్వాల్వ్ అయి ఉన్నారా, వాళ్ళకి డ్యామేజ్ రాకుండా ఉండడం కొరకు మనం ఎటువంటి
చర్యలు తీసుకోవాలి. మీరు చూసుంటారు అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన గోడను వాళ్ళు రెనోవేట్ చేశారట. అంటే దే ఆర్ ట్రయింగ్ టు ఇరాడికేట్ ది ప్రూఫ్స్ అండ్ విట్నెసెస్ అంటున్నారు. సో ఇవన్నీ చాలా 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 ఘోరమైన విషయాలు. సో నేను చెప్తున్నా అదే ఖచ్చితంగా ఏంటంటే అధికార దాహం, ధనదాహం ఈ రెండు మనిషిని మృగం కంటే హీనంగా చేస్తున్నాయండి. సో దీనివల్ల నలిగిపోతున్నది ఒక సామాన్య మానవుడు. సో దాంట్లో ఇది ఒక దుర్ఘటన. మనం చూసాము ఢిల్లీలో నిర్భయ, మన హైదరాబాదులో దిశ, ఈరోజు కలకత్తాలో అభయ. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఇక్కడ చెప్పాల్సిన మనం ఆలోచించుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక సామాన్య మనిషిగా ఒక 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 అంటే తను కూడా లైఫ్లో మంచిగా గ్రో అవ్వాలి, తను కూడా మనిషిగా తను పుట్టినందుకు తన జీవితానికి సార్థకత సాధించుకోవాలని ఎంతో కష్టపడి చదువుకొని అది ఏ రంగంలోనే కావచ్చు. ఓకే, కొన్ని విలువలు, ముఖ్యంగా కొన్ని విలువలు మనము డెవలప్ చేసుకొని, హ్యూమన్ వాల్యూస్ అంటారు, ఆ హ్యూమన్ వాల్యూస్ని డెవలప్ చేసుకొని వాళ్ళు సమాజానికి మనం పుట్టినందుకు, మనం జన్మించినందుకు ఒక సార్థకత ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతుంటే ఇటువంటి భయంకరమైన శక్తులు ఇటువంటి దుశ్చర్య పాల్పడడం మాత్రం చాలా చాలా ఘోరమైన విషయం అండి. సార్, మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఇన్సిడెంట్ పైన చాలామంది మాట్లాడుతున్నారు, లైక్ సైకాలజిస్ట్ కానీ, మీరంటే అడ్వకేట్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అంటే యాజ్ ఏ ఒక ఫాదర్గా మీరు మాట్లాడడానికి వచ్చారు సుమన్ టీవీకి. ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అంటే దీన్ని ఏం చెప్తారు పేరెంట్స్కే కానీ పిల్లలకే కానీ? అంటే సెక్యూరిటీ పరంగా కానీ, మరి పేరెంట్స్ పిల్లల పట్ల ఎంత సెక్యూరిటీగా ఉన్నా జరిగిన సంఘటన చూసుకుంటే చాలా ఘోరం అది. అదే వాళ్ళు ఉన్నటువంటి వర్క్ ఏరియాలోనే ఇలా జరిగింది అంటే ఇంకెక్కడ సెక్యూరిటీ ఉంటుంది అంటారు? యాజ్ ఎ ఫాదర్గా మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా భయపడే విషయం అండి. ఒక సామాన్య తండ్రిగా ఆలోచిస్తే చాలా బాధపడే విషయం, ఒక తల్లిగా కూడా. సో ఇక్కడ మన బాధ్యత ఎంతవరకు ఉంది యాజ్ ఎ పేరెంట్స్గా? మన పిల్లలకి మనము కాన్షియస్గా ఉండడం నేర్పియాలి. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం. సో వాళ్ళు అలా అని చెప్పేసి ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళని మనము ఇంట్లోకి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళకి ఆస్పిరేషన్స్ మనం ఆపలేము, వాళ్ళ ఆస్పిరేషన్ మనము లిమిట్ చేయలేము. ఖచ్చితంగా దే హ్యావ్ ఆస్పిరేషన్స్ అండ్ దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ టు మీట్ దేర్ ఎక్స్ప్రెషన్స్. కాబట్టి ఈ సిచ్యువేషన్ లోపల పేరెంట్స్గా చేయాల్సింది ఏంటంటే, అందుకే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి, కుటుంబ వ్యవస్థ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటే, అన్ఫార్చునేట్లీ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు మనం ఏమేమంటే న్యూక్లియస్ ఫ్యామిలీస్కి అలవాటు పడిపోయి ఎవరికి వాళ్ళు అంటే నేను చెప్తుంటాను, జీపీఎస్ అంటుంటాం మనం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే పక్క స్ట్రీట్కి పోవాలంటే మనము జీపీఎస్ చూస్తున్నాం. కానీ జీపీఎస్కి ఇంకొక పెద్ద యాక్చువల్ మీనింగ్ అంటే నా ప్రకారంగా ఇట్స్ గ్రేట్ పేరెంట్ సిస్టమ్. అంటే ఈరోజు మన సమాజంలో, మన దేశంలో, ప్రపంచంలో మనల్ని పేరెంట్స్ కంటే గొప్పగా గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళ మనకు అందించే సలహాలు, పేరెంట్స్గా మన పిల్లలకు చెప్పే జాగ్రత్తల్ని వీళ్ళు చాదస్తంలో ఉన్నారు, లేకపోతే వీళ్ళకి ఏం తెలుసో మేము చూసాము అనే కాన్సెప్ట్లో కాకుండా వాళ్ళు కూడా అనుభవంతో చెప్తున్నారు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. అండ్ తప్పకుండా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రతి ఒక్క మనిషి స్పందించాల్సిన అవసరం ఉన్నది. అండ్ దీనికి సంబంధించి ఖచ్చితంగా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవుతుందండి. థ్యాంక్ యూ సార్, ఒక ఫాదర్గా ఇన్సిడెంట్ పైన మాట్లాడడం సుమన్ టీవీకి వచ్చారు, మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.